వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను లక్ష్మి. తన తండ్రి పాసం సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా గూడూరు పట్టణంలోని 1వ వార్డులో అనేక అభివృద్ధి పనులు చేశారని, వ్యక్తిగతంగా ఈ వార్డులో అనేక మందికి సాయపడుతున్నామని, మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి సునీల్ కుమార్ కు అత్యధిక మెజార్టీ కలిగించే విధంగా 100% ఓటింగ్ జరగాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 1వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ కుమార్ గూడూరు పట్టణంలోని 1వ వార్డులో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తన తండ్రి అయిన పాసం సునీల్ కుమార్ ని గెలిపించాలని ప్రజలను కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ కుమార్ మాట్లాడుతూ 1వ వార్డులోని ప్రజలంతా మా కుటుంబ సభ్యులు, అలాంటి వారిని తాను చిన్నతనం నుండి ఈ ప్రాంతంలో ప్రజలతో కలిసిమెలిసి పెరిగానంటూ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన ఎన్నికల మేనిఫెస్టోలోని వివరాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉదయమే పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సాయంకాలం 1వ వార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. నేను 7వ వార్డు, ఈరోజు 1వ వార్డు జరుగుతా ఉంది. ఎవరు కొత్తగా ప్రచారం ఏం కాదు, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులతోనే ప్రచారం చేస్తూ ఉన్నాం. నేను వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, నేను పోయినసారి ఇక్కడే తిరిగాను, పోయిన 5 సంవత్సరాల ముందు ఇక్కడే తిరిగాను, 2 సార్లు ఇక్కడ తిరిగి 3వ సారి తిరగడం వార్డులో. ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. గురువుని చెప్పిన విషయం ఏంటంటే, అదే ఈ వార్డుకి మెట్ట రోడ్డు కూడా లేని పరిస్థితి ఉన్నింది. నాన్న మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఈ రోడ్డు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడంతా నీళ్ళ సమస్య, ప్రతి ఇంటికి నీళ్ళ సమస్య, అవన్నీ తీర్చడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక కొనాయి పెట్టడం జరిగింది. నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చినాకే చాలా మందికి పెన్షన్లు రాయించడం జరిగింది. ఆ పెన్షన్లు రాయించడమే కాక ఎవరెవరైతే గవర్నమెంట్లో రాని పెన్షన్లు ఏమైనా ఉన్నాయో అవి మనం సపరేట్గా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా సహాయం చేస్తున్నాం ఇక్కడ మనము. అది వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అది ప్రతిసారి మనకు తెలిసిన విషయమే. మనకు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు, అది ప్రతి ఎలక్షన్లో అయినా కానీ. ఈసారి కూడా అదే. ఇబ్బంది ఏం లేదమ్మా. ఆడపిల్లకాయలకి చంద్రబాబు నాయుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చిందంటే మీకు ఈ ఉచితమైన బస్సు అమ్మ ఏడన్నా తిరగచ్చు. మీరు 18 ఏళ్ళ నిన్న ఆడపిల్లల నుంచి 1500 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. కొత్తగా మనకు మేనిఫెస్టోలో జాయిన్ చేసింది ఏంటంటే 50 ఏళ్ళు దాటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు ముందు 50 ఏళ్ళకే ఇస్తూ ఉన్నారు మన పెన్షన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లకాయలకి చాలామంది ఉద్యోగాలు లేవు, వాళ్ళందరికీ కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు కట్టిస్తామని చెప్తా ఉన్నాము. ప్లస్ కొత్తగా ఇల్లు స్థలాలు ఎవరికైతే ఇల్లు లేవో అవన్నీ ఇల్లు స్థలాలు కూడా ఇప్పిస్తాము. మనం కట్టించిన ఇల్లు కూడా అవన్నీ ఆడే పడేస్తున్నారు. దానికి నీళ్ళు ఫిక్స్ చేసే వాళ్ళు అది కూడా లేదు పరిస్థితి. చాలామందికి గూడూరులో చెప్తా ఉన్నాం, గూడూరు పల్లెల్లో కానీ సీసీ రోడ్లు వేసింది మన ప్రభుత్వంలోనే. రోడ్డుకి అది రాయి తెచ్చిన పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు చూశారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, పోయినసారి ఏమన్నా మ్యాక్సిమం ఇక్కడ అందరూ మనకే వేస్తారు ఓటు. పోయినసారి అటు వేసి ఏమైనా ఉంటే ఈసారి మాత్రం ఒకసారి ఆలోచించండి తల్లి. ఈసారి ఒకసారి ఆలోచించండి. నమ్మకం అయితే ఉంది మీ మీద, ఇబ్బంది లేదు. మనం పక్కా 7 మెజార్టీ వస్తుంది. ఇంకా మెజార్టీ 90% మంది ఓట్లు వేసి పోలింగ్. పొద్దున్న ఎండాకాలం ముఖ్యంగా చెప్తా ఉన్నా, పొద్దున్న 8 గంటకల్లా స్టార్ట్ అయిపోండి. మధ్యాహ్నం కాలం రివర్స్ అయిపోవచ్చు, లేకపోతే ఎండల్లో తట్టుకోలేము మనము. పొద్దున్నే స్టార్ట్ అయిపోండి పోలింగ్ బూత్లో. మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే పోలింగ్ 99% ఇక్కడ 100 ఓట్లు ఉంటే 100 మంది పోలింగ్ అయ్యేటట్టు చూసుకోండి. 8 గంటలకే స్టార్ట్ అవ్వండి, లేకపోతే ఎండలకు మనం తట్టుకోలేము. ఇబ్బందే లేదమ్మా, పక్కా మనం గెలుస్తున్నాము. పైన కూటమి ప్రభుత్వం వస్తూ ఉంది. ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలవబోతున్నాం. ఇక్కడ ఏమన్నా మిగిలిన పనులున్నా, కాలువలు ఉన్నా, ఇంటింటి కొలాయిలు ఏమైనా ఉన్నా గురవన్న ద్వారా చేయిస్తాము. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన నాయకులు ఉన్నారు, శివన్న, గురవన్న, పేర్లు మర్చిపెట్టి క్షమించండి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అందువల్ల వాళ్ళ ద్వారా చేస్తాము. ఇంకేమన్నా సొంతంగా మీకేమన్నా ఇబ్బంది ఏం లేదు. ఎక్కడి నడుచుకొని వస్తే మా ఇల్లు దొరుకుతుంది. ఆడకు వచ్చి మీరు తలుపు కొట్టైనా అడగచ్చు, ఏమై కొలాయి లేదు మా ఇంటికి, అది మీకు తెలుసు. తలుపు కొడితే పలకరించే వ్యక్తి డాక్టర్ సునీల్ కుమార్ అని, అది మీకు తెలుసు. కాబట్టి మీరు ప్రతిసారి ఆయనకి ఓటేస్తారు ఈ వార్డు నుంచి. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏదో అరవకరవ మంది ఏమన్నా వేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఈ నడుచుకొచ్చి మన ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుందమ్మా. వేరే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇల్లు ఎక్కడ కూడా మీకు తెలియదు. ఇప్పుడు రెంట్లకి తీసుకొని, రెంట్లు అయిపోయిన ఎలక్షన్ ఏమైనా రెంట్లు కట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మీకు తెలిసిన ఇల్లు ఇక్కడే ఉంది. ఆయన ఎప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఇల్లు తట్టి అడగచ్చు.
ఉన్నావు నాడే ఉండు నువ్వు ನಾನು ಫ್ರೆಂಡ್ ಅಲ್ಲಿ చేరదక్కలేదమ్మా మూడో నెంబర్ మా మంది ఇంకా 4 ఈ గొంతు తీసేది ఏజెంట్ సైకిల్ తీసుకుని మెచ్చుకోకూడదని మళ్ళీ అన్న మన కొడుకుని పంపించాడు ప్రచారానికి నిలబడి మనం గెలిపించుకున్నాం ఎన్నా పెట్టలా ఉడానా పెట్టలా ప్రోగ్రామ్స్ నాయన ఫోటోలు వేస్తున్నారంట కదా అది పిల్లడు మన ఫోటో ఎన్నడే నేను వేసుకుని నువ్వు పెట్టలేదండి నేను అడగమంటున్నాను అదే చెప్పారు కదా మొన్న సరే బ్యాలెన్స్లో మూడో శ్రీకాంత్ వాళ్ళందరూ వెనకాల ఆగాలి శ్రీకాంత్ వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు దారికి అడ్డం అవుతుంది పర్లేదు మూడో నెంబర్ మన గుర్తు పర్లేదు చిన్నగా మూడో నెంబర్ మూడో నెంబర్ మూడో నెంబర్ మన గుర్తు గట్టి చెప్పాలి చెప్తాడు మూడో నెంబర్ మా మన గుర్త రేపు మనం సునీల్ గెలిస్తే రోడ్డు మామూలుగా రాదు సీసీ కింద రాదు మనం రాదు చేస్తామమ్మా ముందు ఓట్లేండి ముందు గెలిపిండు అమ్మాయి ఐదు వేస్తుగా దానికా అప్పుడు అడగకూడదు మాట్లాడలేదు నువ్వు ఇందాక ఫస్ట్ వచ్చి మీటింగ్ జరిగింది ఎస్సీ ఎస్టీలకు చెందిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిందని మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరికి ఉపాధి అవకాశం కల్పించలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఏరగాటిపల్లి, బాలరెడ్డిపాలెం, వాలిమేడు, జమీన్ కొత్తపాలెం, తూపిలిపాలెం గ్రామాల్లో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాకాడు మండల పరిధిలోని ఏరగాటిపల్లి, బాలరెడ్డిపాలెం, వాలిమేడు, జమీన్ కొత్తపాలెం, తూపిలిపాలెం గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ రోడ్ షోలు నిర్వహించి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేశారని, ఆయన 2019 ఎన్నికల్లో తాను ఓడిపోవడం జరిగిందని, 2019 నుంచి మరి 2024 వరకు వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలకు వివరించారు. తాను గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో నివాసం ఉంటున్నానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అనునిత్యం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన వరప్రసాదరావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చూడమ్మా, ఈ నెల 13వ తేదీ ఎలక్షన్స్ అమ్మా. ఒకసారి ఓడిపోయా, మళ్ళీ వస్తున్నా మీ దగ్గరికి. పనిచేసి ఓడిపోయా, పనిచేసి ఓడిపోయా. ఈసారి మాత్రం తల్లి దయచేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. నేను పనిచేస్తానని చెప్పి ఏదో తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో కూడా అమ్మా ఎవరినో గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎవరో వస్తున్నాడు. ఈ ఊరు కాదు, ఈ పేరు కాదు, ఈ జిల్లా కాదు, ఎక్కడ వస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మీ ఊళ్ళో తగ్గ మట్టి వైఎస్ఆర్ సిగ్గులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, దుర్గాప్రసాద్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నారు. ఆ రోజు మనం అందరం కూడా వేసాం ఒక్కసారి అవకాశం అని చెప్పి. ఏం చేశాడు మనకి ఇచ్చినటువంటి 27 దళిత పథకాలు రద్దు చేశాడమ్మా. మన బిడ్డలకు ఇచ్చేటువంటి అంబేద్కర్ విదేశీ విద్య మన బిడ్డలో ఉన్న పాలన చదవాలంటే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇతను వచ్చి అంబేద్కర్ అని పేరు చేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టి ఒక్కరికి కూడా పైసా సహాయం చేయలేదమ్మా. అలాగే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన ఒక్కరు కూడా ఇచ్చే పరిస్థితులు గవర్నమెంట్ లేదమ్మా. అట్లాగే తల్లి మళ్ళీ మీ అందరికీ అబద్ధం చెప్పాడు. అమ్మా మీ ఇంట్లో ఎంతమంది పెట్టినుంటే అంతమందికి సంవత్సరం 15,000 ఇస్తాడు. ఇచ్చాడమ్మా, అందరికి ఇస్తా అన్నాడు. లాస్ట్ ఇచ్చినట్టు ఏమన్నాడు, ఒక్కరికే ఇస్తా అన్నాడు. అది ఎంత ఇస్తామా అంటే 15,000 అన్నాడు. ఎంత ఇస్తున్నాడు మనకి ఇప్పుడైతే 13,000 అంతే కదా. లేదు అనుకోండి, పట్టణ వచ్చాడు మనం మీ ఇంట్లో తల్లి ఇరవై బాగుండే ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 అమ్మా. అర్థమైందా? ఒక పెట్టుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 40,000, నలుగురు 60,000 అమ్మా. కండిషన్స్ లేవు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, రాబోయే గవర్నమెంట్ లో. మీ పక్కన బట్టలు ఉంటుందమ్మా, పట్టణం ఈ పట్టణం పైన 3 పైన అమ్మా క్లిక్ చేయాలమ్మా. అసలమ్మా సౌండ్ వస్తే ఓటు పన్నెట్టు 3 పక్కన బట్ట ఉంటుంది, దాన్ని వస్తే రెడ్ అయ్యి సౌండ్ వస్తుందమ్మా. సౌండ్ వస్తే పన్నెట్టు. కాబట్టి ఈ బ్యాలెట్ పేపర్ చూడమని చెప్పి కోరుకున్నంత ద్వారా ఖచ్చితంగా మీరందరూ కూడా ఎమ్మెల్యేకి 3వ గుర్తమ్మా, 3వ సరిసంఖ్యలో 3వది సైకిల్ గుర్తుకేనమ్మా. అలాగే మనం ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నామమ్మా, అంటే బీజేపీతో. సమస్యల పరిష్కారానికి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని యువతీ యువకులు మన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని గూడూరు సాయి సత్సంగ నిలయ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నేషన్ ఫస్ట్ ఓటింగ్ మస్ట్ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సాయి సత్సంగ నిలయ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ మన గ్రామం, రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందాలి అంటే మంచి నాయకులు అధికారంలో ఉండాలని సూచించారు. యువకులు మన సమస్యలు పరిష్కరించే సరైన నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. మరి ఇటీవల కాలంలో యువకులు ఎక్కువ శాతం నోటా మీద ఓటు వేస్తామని చెబుతున్నారని, అయితే ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దాన్ని వృధా చేయడం సరికాదని పిలుపునిచ్చారు. మరి గూడూరు పట్టణంలో కావచ్చు, మన పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఒక విద్యార్థులుగా వ్యవస్థను ఎన్నుకోవాలా, ఆ వ్యవస్థని ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాలా అనేటువంటి విషయం వచ్చినప్పుడు మీ నాయకుడు మీకు ఏం చేశాడు, పూర్వంలో మీకు ఉన్నటువంటి నాయకుడు మీకు ఏం చేశాడు, ఏం చేస్తానని హామీ ఇచ్చాడు, పిలిపించాలి, కూర్చోబెట్టాలి. ఇవాళ మనం ఏం అడుగుతున్నామో ఇట్లా రాజస్థాన్లో ఎవరు ఏం అడిగారో అలానే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి బాండ్ మీద రాయించుకోవాలి. మా కళాశాలలో మా సమస్యలు ఉన్నాయి, పూర్వంలో మాకు ఇదిగో ఈ మాదిరి చెప్పారు, రిజర్వేషన్లు ఫీజులు తగ్గిస్తామన్నారు, ఇంతవరకు ఫీజులు రాలేదు, మాకు టీసీలు సక్రమంగా రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, మార్క్ షీట్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర డబ్బులు మళ్ళీ ఫీజులు రియంబర్స్మెంట్ లాగా ఇబ్బంది పడుతూ తల్లిదండ్రుల దగ్గర నుంచి రూపాయలు ఖర్చు పెట్టించాలంటే కడుపు మండిపోతూ కడుతున్నటువంటి డబ్బులు మా కళ్ళ ముందు కనపడుతున్నాయి. వీటన్నిటిని అమలుపరచడానికి మీరు ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరిని మీరు సిద్ధమా సంసిద్ధమా వాళ్ళందరినీ గట్టిగా ప్రశ్నించే స్థాయికి మీరు కనుక యువతంతా కనుక నిలబడగలిగితే సత్యంగా చెప్తున్నానండి, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక సువర్ణలిఖితమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి రాజ్యాన్ని మనం అంతా కూడా చూడబోతాం. అది బీజేపీలో ఉంది.
దమాయి రామదాసు 3వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులు దమాయి శ్రీనివాసుల సహకారంతో గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు చీరలు మరియు పాదరక్షల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. రామారా ఓకే ఓకే మళ్ళీ మార్చుకో మళ్ళీ ఇంకలేక రా రా నమస్కారం. సేవే లక్ష్యం, సేవే పరమాత్మ అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది. స్థాపించిన ఎడల ఎన్నో వందల ప్రోగ్రామ్స్ని మనం చేయగలిగాం. అంటే ఇంచుమించు 18,000 మందికి మనం సహాయం చేయగలిగాం. చాలా సంతోషమైన విషయం. అంటే సంపూర్ణంగా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన దానికి న్యాయం చేయగలిగామని అందరం గర్వంగా భావిస్తూ ఈరోజు మా మామగారైనటువంటి దమాయి రామదాస్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. సైదాపురం మండలం టీడీపీ కన్వీనర్ కట్టా మోహన కృష్ణారెడ్డి ప్రస్తుత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం గ్రామంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. సైదాపురం మండల టీడీపీ నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ కట్టా మోహన కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతుందని, రైతులు వారి భూమిపై హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పురుగొండ్ల రామకృష్ణ గారు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు వారి సూచనల మేరకు సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే, ఇప్పుడు మన పొలం మనం బ్యాంకుల్లో పెట్టుకుంటే బ్యాంకు ద్వారా లోన్లు తీసుకునే పద్ధతి మనకుంది. కానీ ఈ చట్టం మనకు సంబంధం లేకుండానే గవర్నమెంట్ వాళ్ళే లోన్లు పెట్టుకొని వాళ్ళే చేసుకునే పద్ధతిలో ఈ యాక్ట్ ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, వాళ్ళకి హక్కులు కోల్పోయి, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పట్టాదారులు వాళ్ళ హక్కులు కోల్పోయి కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకొకటి, ఆల్రెడీ ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు కానివ్వండి, గవర్నమెంట్ ఆస్తులని తాకట్టు పెట్టేసి ఆ డబ్బు ఏం చేశారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది పట్టాలు, ఇంత లక్షల మంది రైతులు అందరూ నోరు కొట్టి ఈ యాక్ట్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి.
చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో పాత కక్షలతో దాడి చేసిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చిల్లకూరు మండలం బల్లవోని గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాగరాజు, సుబ్రహ్మణ్యం వచ్చి రమేష్తో గొడవపడి దుర్భాషలాడటంతో అడ్డు వచ్చిన వెంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అందించారు. చిల్లకూరు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రొవిజన్ షాపు శివాలయం షాప్ కూడా ఉండగా 4 గంటల ప్రాంతంలో కొట్టు నాగరాజు అనే అబ్బాయి, రాయిపు సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి ఇద్దరు వచ్చి 10 బాటిల్ అడిగారు. నేను లేవబోయా అంటే బూతులు అడిగి దూరపక్షలు అడిగారు. ఏదో తేడాగా ఉంది, నన్ను ఏదో కొట్టడానికి వచ్చారని అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. తీసుకొని వెనకాలనే బైక్లో వచ్చారు, స్కూటీలోనే. వీళ్ళు నన్ను కొడుతున్నారని చూస్తే నేను ఇంటికి వెళ్ళి గడేసుకున్నాను. తర్వాత నేను మా పిల్లకాయలకి ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కింద రమ్మని పట్టిన కింద దిగి వచ్చేటట్టుకి నన్ను వెంటనే నా మీద దాడి చేశారు. తర్వాత వాళ్ళు అడ్డుపోయేటట్టుకి వాళ్ళని కూడా దాడి చేసి వాళ్ళని బట్టలతో ఒకడు రాటుతో కొట్టి గాయపరిచారు, రక్తగాయాలు అయిపోయాయి. తర్వాత నేను పెనుగులాట్లో ఈ ఆయుధాలు కింద పడిపోయి నన్ను చేతితో కూడా కొట్టారు, నన్ను కొట్టారు, వాళ్ళని కొట్టారు. మేము అక్కడి నుంచి పారిపోతున్నా కూడా ఎండబడి మరీ తరిమి కొట్టారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా మనబోలు గ్రామ సమీపంలో గుర్తు తెలియని సుమారు 35 సంవత్సరాల వయసు కలిగిన ఒక యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించి మునుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని చేతిపై షాడో టాటూ ఒకటి వేసి ఉంది. మృతుడు బులుగు రంగు జీన్స్ ప్యాంటు, సిమెంట్ రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు.